My name is Satyam. Welcome back to my channel AS Tutorial. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్ పైన నుండి మ్యాట్రిసెస్ అనే టాపిక్స్ లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? క్వశ్చన్ అంటే if a is equal to 2 3 minus 1 7 8 5 and b is equal to 1 0 1 2 minus 4 minus 1. ఇక్కడ చాలా మంది మ్యాట్రిసెస్ ఇస్తే దాని ఎలిమెంట్స్ ని రీడ్ చేయడంలో చాలా మిస్టేక్ చేస్తున్నారు. ఎప్పుడైనా మనం ఎలిమెంట్స్ ని రో వైజ్ రీడ్ చేయాలి. 2 3 minus 1 7 8 5 ఇలా రీడ్ చేయాలి. ఎందుకంటే 2 7 3 8 minus 1 5 రీడ్ చేస్తారు. సో అది చాలా మిస్టేక్ అది. సో కంపల్సరీ ఎలిమెంట్స్ ఇలా రో వైజ్ నే రీడ్ చేయాలి. 2 3 minus 1 7 8 5 సో ఇలా రీడ్ చేయాలి. అండ్ బి ఏమి ఇచ్చారు 1 0 1 2 minus 4 minus 1. ఏ అండ్ బి ఇచ్చారు, వాటిని యాడ్ చేయాలి ఏ ప్లస్ బి. సో సొల్యూషన్ అడుగు చూద్దామా. సొల్యూషన్ లో మనకి గివెన్ ఏమి ఇచ్చారో అది రాయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 minus 1 7 8 5 అండ్ బి ఏమి ఇచ్చారు 1 0 1 2 minus 4 minus 1. ఓకేనా? సో ఇది మనం యాడ్ చేయాలి. సో a plus b is equal to 2 3 minus 1 7 8 5 plus 1 0 1 2 minus 4 minus 1. కరెస్పాండింగ్ ఇక్కడ ఆర్డర్ మళ్ళీ ఎన్ని రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ ఆర్డర్ కంపల్సరీ చెక్ చేయాలి. సో దీని కూడా 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి, సేమ్ ఆర్డర్ ఉంది. సో ఇది కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేయాలి. సో ఫస్ట్ వన్ తీసుకుంటే 2 ప్లస్ 1 సో 3 ప్లస్ 0 minus 1 plus 1 7 plus 2 8 minus 4 5 minus 1. ఓకే, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసాము. 2 plus 1 ఎంత 3 కదా, 3 plus 0 3 minus 1 plus 1 0 అవుతుంది. 7 plus 2 9 8 minus 4 4 5 minus 1 the 4 వస్తుంది. సో ఎవ్రీ బి ఎంత 3 3 0 9 4 4. ఓకేనా? సో రిజల్ట్ మ్యాచ్ సేమ్ ఆర్డర్ లో వస్తుంది. 2 by 3. ఓకేనా? 2 రోస్ 3 కాలమ్స్. సో ఇలా మనం 2 మ్యాట్రిసెస్ ఇస్తే దాన్ని సమ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ట్రేస్ ఆఫ్ ఏ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 minus 1 by 2 0 minus 1 2 minus 1 by 2 2 1. సో మనం డెఫినేషన్ నేర్చుకున్నాము. ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్రిన్సిపల్ డయాగ్నల్. ఓకేనా? సో 1 minus 1 1 ఉంది కదా. సో వీటిని సమ్ చేసినాక వస్తుంది ట్రేస్ ఆఫ్ ఏ వస్తుంది. ఈ 2 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 2 మార్క్స్ లో ఇది చాలా సార్లు వచ్చింది. సో సొల్యూషన్ లో ఏం ఫస్ట్ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 minus 1 by 2 0 minus 1 2 minus 1 by 2 2 1. ఓకేనా? సో ఇది ఒక మ్యాథ్స్ ఇచ్చారు. మనకి ఏం కావాలి ట్రేస్ ఆఫ్ ఏ. సో ట్రేస్ ఆఫ్ ఏని టీఆర్ ఆఫ్ ఏ అని నోట్ చేస్తాము. సో ఈజ్వల్ అని సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్రిన్సిపల్ డయాగ్నల్. సో 1 ప్లస్ ఆఫ్ minus 1 plus 1. So that equal to 1 minus 1 plus 1. The 1 cancel అయిపోతే 1 వస్తుంది. సో ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎంత 1. సో మనం మ్యాట్రిక్స్ దాన్ని ట్రేస్ యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరీ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. ఇది మనకు 3 by 3 మ్యాట్రిక్స్ కదా, 3 రోస్ 3 కాలమ్స్ కాబట్టి సో స్క్వేర్ మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి సో దాని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యాడ్ చేసినప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ వస్తుంది. ఓకే? సో నెక్స్ట్ సమ్ ఎలా ఉంటుందో చూద్దాం. If a is equal to 2 3 1 6 minus 1 5 and b is equal to 1 2 minus 1 0 minus 3
then find matrix X such that A plus B minus X is equal to 0. సో నాకు క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, కన్ఫ్యూజింగ్ లేదు. ఈ X ని తీసుకెళ్తే మనకి A ప్లస్ B ఈక్వల్ X అవుతుంది. అప్పుడు A అండ్ Bని యాడ్ చేసి మనకు X వస్తుంది. ఓకేనా? సో సొల్యూషన్ కూడా చూద్దాం. సొల్యూషన్లో సో ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు మనకి, A is equal to 2, 3, 1, 6, minus 1, 5. And B ఏమి ఇచ్చారు, 1, 2, minus 1, 0, minus 1, 3. సో కండిషన్ ఏంటి మనకు, కండిషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, A plus B, A plus B minus X is equal to 0 ఇచ్చారు. సో A plus B is equal to ఏం రాయొచ్చుగా, X వస్తుంది. A plus B అనేది మ్యాట్రిక్స్ని యాడ్ చేయాలి. సో 2, 3, 1, 6, minus 1, 5 plus 1, 2, minus 1, 0, minus 1, 3 is equal to X. So add చేస్తే 2 plus 1, 3 plus 2, 1 minus 1 అవుతుంది కదా, 6 plus 0, minus 1 minus 1, 5 plus 3 is equal to X. మళ్ళీ సింపుల్ చేసుకుని వచ్చేస్తాయిగా, ఇక్కడ 3 వస్తుంది, 2 plus 1, 3, 3 plus 2, 5, 1 minus 1, 0, 6 plus 0, 6, minus 2, 8. So X is equal to 3, 5, 0, 6 minus 2, 8. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ సమయంలో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ A is equal to minus 1, 3, 4, 2, B is equal to 2, 1, 3, minus 5, and X is equal to x1, x2, x3, x4, and A plus B equal to X, then find the values of x1, x2, x3 and x4. ఓకేనా? సో ఇది సొల్యూషన్ ఏంటో చూద్దాము. వాళ్ళు కండిషన్ ఇచ్చారు మనకి. సొల్యూషన్లో A is equal to ఎంత ఇచ్చారు మనకి, A is equal to minus 1, 3, 4, 2. B is equal to 2, 1, 3, minus 5. ఓకేనా? సో కండిషన్ ఏమి ఇచ్చారు, A plus B is equal to X ఇచ్చారు. అవునా? సో ఫస్ట్ A మ్యాచెస్ రాద్దాము. minus 1, 3, 4, 2 plus 2, 1, 3, minus 5 is equal to క్యాపిటల్ ఏమి ఇచ్చారు కదా, x1, x2, x3, x4. ఓకేనా? సో ఇది యాడ్ చేద్దాం. minus 1 plus 2, 3 plus 1, 4 plus 3, 2 minus 5 అవుతుంది, is equal to x1, x2, x3, x4. ఇక్కడ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉంది. ఇక్కడ మన ఫస్ట్ ఏదైనా -2 ప్లస్ 1 ఉంది, వీటి సింప్లిఫై చేసిన తర్వాత ఈక్వల్ చేసుకుందాం. 2 minus 1, 1, 3 plus 1, 4, 4 plus 3, 7, 2 minus 5 ఎంత -3 వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు x1, x2, x3, x4. సో మనం ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ నుండి ఏం రాయొచ్చుగా, x1 is equal to 1, x2 is equal to 4, x3 is equal to 7, and x4 is equal to -3. సో ఇది మనం సమ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఇదంతా కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? సో క్వశ్చన్ అంటే, ఇఫ్ x minus 3, 2y minus 8, z plus 2, 6 is equal to 5, 2 minus 2, a minus 4, then find the values of x, y, z and a. సో సొల్యూషన్ లో ఫస్ట్ ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్
2 మ్యాట్రిసెస్ నుండి మనకు ఈ సమ్ అడిగారు. సో సొల్యూషన్లో మనకి ఏం జరిగేది కండిషన్ ఏంటంటే ఇక్కడ x minus 3 2y minus 8 z plus 2 is 6 is equal to 5 2 minus 2 a minus 4. సో ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ నుండి మనం ఏం చేయాలి, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ని ఈక్వేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ తీసుకుంటే x మైనస్ ఈక్వల్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్ ఉంది 5 ఉంది. సో మైనస్ ని తీసుకెళ్తే 3 ప్లస్ 5, సో x ఈక్వల్ ఎంత వస్తుంది 8 వస్తుంది. అలానే ఫస్ట్ రోలో సెకండ్ కాలమ్ 2y minus 8 is equal to 2 కదా. సో 2y is equal to 2 plus 8, 2y is equal to 10 వస్తుంది. సో y is equal to ఎంత 5 వస్తుంది. ఓకేనా. సో మనం నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ కాలం z ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది -2 ఉంది. సో z ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 2 వెళ్తే -2 అవుతుంది. సో z ఈజ్ ఈక్వల్ ఎంత -4. లాస్ట్ ఇక్కడ సెకండ్ రోలో సెకండ్ 6 ఈజ్ ఈక్వల్ ఎంత a -4. సో 4 తీసుకొస్తే 6 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు a. సో 10 ఈజ్ ఈక్వల్ టు a అని వాల్సి వచ్చినాయా. సో దేర్ ఫోర్ ఏం రాయొచ్చుగా, x ఈజ్ ఈక్వల్ టు 8, y ఈజ్ ఈక్వల్ టు 5, z ఈజ్ ఈక్వల్ టు -4 అండ్ a ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇది మనకు ఈక్వాలిటీ మ్యాట్రిసెస్ నుండి ఇలాంటి సమ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ ఎలా చూద్దాం. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 1 2 2 3 4 4 5 -6 అండ్ b ఈజ్ ఈక్వల్ టు -1 2 3 0 1 0 0 0 -1 ఫైండ్ b minus a అండ్ 4a minus 5b. ఈ రెండు మనకి రెండు క్వశ్చన్ అడిగారు. ఒకటి b minus a అండ్ 4a minus 5b. సో ఫస్ట్ మనం b minus a ని ఫైండ్ చేద్దాం. సొల్యూషన్లో ఫస్ట్ మనం b minus a చేద్దాం. b minus a is equal to, సో b ఏమి ఇచ్చారు ఫస్ట్ -1 2 3 0 1 0 0 0 -1 మైనస్ ఏ మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చారు 0 1 2 2 3 4 4 5 -6. ఓకేనా. సో మనం ఏం చేయగలం, అడిషన్ లాగానే కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ కి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే -1 -0 2 -1 3 -2 0 -2 1 -3 0 -4 0 -4 0 -5 -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి +6 వస్తుంది. ఓకేనా. సో నేను ఇప్పుడు వేసుకుంటే ఎంత వస్తుంది, ఇక -1 2 -1 1 కదా, 3 -2 1 వస్తుంది. 0 -2 ఎంత -2 వస్తుంది. 1 -3 -2 ఇది -4 వస్తుంది. 0 -4 -4 0 -5 -5 ఇది +5. సో మనం b minus a ని ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం 4a minus 5b ని ఫైండ్ అవుట్ చేద్దాం. 4a minus 5b is equal to 4 into matrix A ఎంత 0 1 2 2 3 4 4 5 -6 అంతేనా. 0 1 2 2 3 4 4 -6 మైనస్ 5 ఇంటూ b ఎంత ఇచ్చారు మనకు -1 2
3 0 1 0 0 0 మైనస్ 1 ఓకేనా. ఇది బి వాల్యూ. మేము ఏం చేయాలి ఇక్కడ ఈచ్ ఎలిమెంట్ ఇక్కడ 4తో మలిపేయాలి, ఇందులో ఈచ్ ఎలిమెంట్ని 5తో మలిపేయాలి ఈ మ్యాట్రిక్స్లో. సో 4తో ఫస్ట్ మ్యాట్రిక్స్ని ఇక్కడ 4తో మలిస్తే 4 0 0 4 1 జా 4 4 2 జా 8 అగైన్ ఇక్కడ 4 2 జా 8 4 3 జా 12 4 4 జా 16 నెక్స్ట్ థర్డ్ రోలో 4 4 జా 16 4 5 జా 20 4 ఇంటూ -6 -24 వస్తుంది. మైనస్ ఈ సెకండ్ బి మ్యాట్రిక్స్ని 5తో మలిపేయాలి, 5 ఇంటూ -5 -5 అవుతుంది, 5 2 జా 10 నెక్స్ట్ 5 3 జా 15 5 0 0 5 1 జా 5 5 0 0 అగైన్ 5 0 0 5 0 0 5 ఇంటూ -1 -5 వస్తుంది. ఓకేనా. సో ఇది మళ్ళీ సపరేట్ చేయాలి ఇందులోనే. ఇక్కడ 0 -5 అవుతుంది +5 అవుతుంది. ఇక్కడ 4 -10 వస్తుంది, ఇక్కడ 8 -15 నెక్స్ట్ అగైన్ ఇక్కడ 8 -0 అవుతుంది, 12 -5 అవుతుంది, ఇక్కడ 16 -0 వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ అగైన్ 16 -0, ఇక్కడ 20 -0, -24 -5 అవుతుంది. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు 0 + 5 5 అవుతుంది, 4 - 10 -6 8 - 15 -7 8 - 0 8 అవుతుంది, 12 - 5 7 16 - 0 16 అవుతుంది, ఇక్కడ 16 - 0 16 అవుతుంది, 20 - 0 20 ఇక్కడ -24 + 5 ఎంత వస్తుంది -19 వస్తుంది. ఓకేనా. సో ఇలా మనం ఫైండ్ చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.